వెల్కమ్ టు సంతోష్ క్రియేషన్స్. ఈ వీడియోలో నీట్గా కంపేర్ చేసుకుందాం నిఖిల్ అండ్ గౌతమ్ ఎవరు విన్నర్ అవుతారు, ఎవరికి ఎక్కువ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. గౌతమ్కి సోలో బాయ్ ట్యాగ్ ఉండడం వల్ల తనకే మైనస్ అవ్వబోతుందా విన్ అవ్వడానికి, ఈ వీడియో క్లియర్గా మాట్లాడుకుందాం. విషయానికి వస్తే టాప్ 2 గౌతమ్ అండ్ నిఖిల్, ఇది కన్ఫర్మ్. ఏ పోల్స్లో చూసుకున్నా, సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసుకున్నా వీళ్ళిద్దరే టాప్ 2. థర్డ్ ప్లేస్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది, అది నబీల్కి. సో విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్. మొన్నటి వరకు వీళ్ళిద్దరి మీద చాలా టఫ్గా నడిచింది. ఓట్స్లో కూడా కంపారిజన్లో కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండేది. కొన్ని పోల్స్లో నిఖిల్ ఉండేవాడు, కొన్ని పోల్స్లో గౌతమ్ ఉండేవాడు. కానీ 2-3 వీక్స్ తర్వాత ఈ లాంగ్వేజ్ ఇష్యూ అనేది కన్నడలో ఎక్కువైపోయింది అనమాట. కర్ణాటకలో లాంగ్వేజ్ ఇష్యూ ఎక్కువైపోవడం వల్ల నిఖిల్కి ఓట్ బ్యాంక్ అయితే పెరిగిపోయింది. ఈ లాస్ట్ 2-3 వారాల నుండి వీళ్ళిద్దరి మీద పోల్స్లో కూడా చాలా వ్యత్యాసం చూస్తున్నాం. నిఖిల్ ఎటు చూసినా టాప్ 2లో ఉన్నాడు. సో దీంతో మూలంగా నిఖిల్కి ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో, గౌతమ్కి సోలో బాయ్గా ఉన్నాడు అనమాట. సోలో బాయ్గా ఉండడం వల్ల తన ఫ్రెండ్స్కు ఓట్ బ్యాంక్ కూడా చాలా తక్కువగా ఉంది. అంటే తన ఫ్రెండ్స్ ఎవరు, రోహిణి, అవినాష్ అండ్ తేజ. అవినాష్ అయితే టాప్ 5 గెలిపాడు, రోహిణి ఎలిమినేట్ అవ్వబోద్ది నెక్స్ట్ వీక్. సో తేజ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో వీళ్ళ వల్ల గౌతమ్కి వచ్చిన పెద్ద ప్లస్ ఏమీ లేదు. వీళ్ళ ఓట్ల వల్ల గౌతమ్కి ఇంక్రీజ్ అయ్యేది ఏం లేదు. కానీ నిఖిల్కి ప్లస్ ఏంటంటే తన ఫ్రెండ్స్ అయిన పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడు ఈరోజు. మొన్న వీక్లో ఎస్మి ఎలిమినేట్ అయింది, నెక్స్ట్ వీక్లో విష్ణుప్రియ ఎలిమినేట్ అవుద్ది. సో వీళ్ళన్ని ఓట్స్ ఎవరికి కలుస్తాయి? నిఖిల్కే కలుస్తాయి. ఎటు చూసుకున్నా నిఖిల్కే కలుస్తాయి. మేబీ విష్ణుప్రియ ఓట్స్ గౌతమ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ పృథ్వీ ఓట్స్ మాత్రం నిఖిల్కే వెళ్తే స్ప్లిట్ అనేది అవ్వదు అనమాట. సో పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం వల్ల నిఖిల్కి ఇది ఒక ప్లస్. అంతేకాకుండా లాంగ్వేజ్ ఇష్యూలో ఉండడం వల్ల నిఖిల్కి ఓట్ బ్యాంక్ అనేది మామూలుగా లేదు. గౌతమ్కి అక్కడ చాలా డిఫరెన్స్ వచ్చేసింది అనమాట. సో టఫ్గా నడుస్తుంది అని అనుకుంటున్నాం, కానీ నిఖిల్కి అయితే ఒక ఎడ్జ్ ఉంది. సో ఈ మూలంగా నిఖిల్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఎవరు అర్హులు అంటే నిఖిల్కి ఎక్కువ అవకాశం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు ఫస్ట్ వీక్ నుండి ఉన్నారు. ఫస్ట్ వీక్ నుండి ఉండడం వల్ల చాలామంది ఫస్ట్ 5 వీక్స్లో కనెక్ట్ అయిపోతారు. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎంత ఎమోషనల్గా డౌన్ అయినా, ఎన్ని గేమ్స్ ఆడకపోయినా వీళ్ళకి ఓట్ బ్యాంక్ అనేది అలా కంటిన్యూ అయిపోద్ది. వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే నీ గేమ్ పరంగా మరి చూడరు, ఆల్రెడీ కనెక్ట్ అయిపోయారు వాళ్ళు, అలాగే సపోర్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఈ 5 వీక్స్ గౌతమ్కి నిఖిల్కి మధ్య తేడా వచ్చేసింది అనమాట. అదే కానీ గౌతమ్ ఫస్ట్ వీక్ నుండి ఉండుంటే మ్యాక్సిమం విన్ అయ్యే ఛాన్స్ అనేది 100% ఉండేది. కానీ ఈ ఒక్క రీజన్తో, ఈ లాంగ్వేజ్ ఇష్యూ రీజన్తో తన ఫ్రెండ్స్ ఎలిమినేట్ అయిపోవడం వల్ల నిఖిల్కి చాలా పెద్ద ప్లస్. విన్ అవ్వబోతున్నాడు కూడా నిఖిలే. ఎన్ని చూసుకున్నా, మీరు ఎన్ని అనుకున్నా, మేబీ లాస్ట్ వీక్లో ఓట్స్ అనేవి స్ప్లిట్ అవ్వకుండా గౌతమ్కి చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయితే తప్ప ఈ వీక్ నిఖిల్ విన్ అయిపోతాడు, గౌతమ్ విన్ అవ్వడం కష్టం. సో గౌతమ్ ఫ్యాన్స్ అలర్ట్గా ఉండండి. గౌతమ్ విన్ అవ్వాలి అనుకుంటే మాత్రం గౌతమ్కి పక్కా ఓట్ వేసి తీరాలి లాస్ట్ వీక్స్లో. ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు విన్ అవుతారు అనుకుంటారో కామెంట్ చేయండి.